బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ఇప్పుడే కలవటం జరిగింది. మన రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతున్నామనే భయంతో మరి అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా గత వారం రోజుల నుంచి ప్రభుత్వం తరఫున జరుగుతున్న ప్రతి ఒక్క చర్య మరి దీనికి ఒక ఉదాహరణ. ఈరోజు ఎలక్షన్ కమిషన్కి మేము ప్రత్యేకంగా చెప్పడం 4-5 అంశాలు వారి దృష్టికి తీసుకురావటం జరిగేది. ఒకటి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వలన అధికార దుర్వినియోగం వలన అక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఓటర్స్కి విశ్వాసం కల్పించి భయం లేకుండా వారు వెళ్ళి వారి ఓటు వేసే కార్యక్రమం జరగాలంటే మరి కేంద్ర బలగాలను కంపల్సరిగా అక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మరి మీరు పంపించాలి. మరి ఆ పంపించడానికి కారణాలు మరి గత వారం 10 రోజుల నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం పైన ఎలక్షన్ కమిషన్ స్పందించి తప్పనిసరిగా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం కూడా ప్రధానంగా మ్యాక్సిమం ఓటింగ్ కావాలనేదే మా ధ్యేయం. కాబట్టి ఈ కేంద్ర బలగాలను పంపించే దానిపైన సీరియస్గా మేము పరిశీలించి తప్పనిసరిగా పంపిస్తామనే మాట వారు చెప్పడం జరిగింది. రెండవ విషయము, ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్లో మహిళా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఇంపర్సనేషన్ చేసేది లేకుంటే భయపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దాంట్లో ముఖ్యంగా మహిళా ఓటర్స్కి మరి రక్షణ కల్పించాలంటే ప్రతి పోలింగ్ బూత్లో ఒక మహిళా ఆఫీసర్ని, మహిళా పోలీస్ ఆఫీసర్ని మరి మీరు ఏర్పాటు చేయాలా, దానికి ఆదేశాలు ఇవ్వండి అని కూడా ఆ రిక్వెస్ట్పై వారు స్పందించి తప్పనిసరిగా మీ కోరిక మేరకు అక్కడ మహిళా ఆఫీసర్స్ని కూడా తప్పనిసరిగా పంపిస్తామనే ఒక అష్యూరెన్స్ మరి బీఆర్ఎస్ డెలిగేషన్కి ఇవ్వటం జరిగేది. ఓటింగ్ సమయంలో కూడా అక్కడ ఎటువంటి మిస్యూజ్ కాకుండా, ఎటువంటి దుర్వినియోగం జరగకుండా మీరు స్వయంగా వెబ్ కెమెరాస్ ద్వారా లైవ్గా మీరు మానిటర్ చేయాలనే రిక్వెస్ట్ పెడితే దానిపై కూడా స్పందించి తప్పనిసరిగా ప్రతి బూత్లో కెమెరాస్ ఉంటాయి, లైవ్గా మానిటరింగ్ అవుతుంది, తప్పనిసరిగా అక్కడ ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకుంటాం అనే అష్యూరెన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ మాకు చెప్పడం జరిగేది. ముఖ్యంగా మీరందరూ చూస్తూనే ఉన్నారు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రొఫైల్ చూస్తూ ఉంటే ఒకవైపున చాలా బస్తీలు ఉన్నాయి, స్లమ్స్ ఉన్నాయి, మరోవైపున మధ్యతర కుటుంబాల సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు అక్కడ అధికార పార్టీ దుర్వినియోగం చేస్తూ వారి అధికారాన్ని ఒక భయాందోళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానివలన మధ్యతర కుటుంబస్తులు కూడా ఓటింగ్కి రాకూడదనే ఒక ప్లాన్తో చేస్తున్న ఆ ప్రయత్నాన్ని మరి మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా మైనారిటీ ముస్లిం సోదరిమణులు కూడా వారికి కూడా ఇంపర్సనేట్ చేసి వారి పేరుతో వేరే వాళ్ళు వచ్చి ఓటేసే ప్రమాదం ఉంది. దానిపై మీరు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. అంటే అందువలనే లేడీ ఆఫీసర్స్ని ప్రతి బూత్లో పెడతామని చెప్పడం జరిగేది. సో ఈ విధంగా మాకు సంపూర్ణమైన విశ్వాసం, కంపల్సరీ జూబ్లీ హిల్స్లో ఇది ఒక అధికార దుర్వినియోగం జరగకుండా చూడటానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రామిస్, ఎలక్షన్ కమిషన్ మాకు చెప్పిన ఒక అష్యూరెన్స్ తప్పనిసరిగా రేపు ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్స్ భయం లేకుండా, ఇబ్బంది పడకుండా ఓట్ చేయడానికి మా రిప్రజెంటేషన్పై స్పందించిన ఎలక్షన్ కమిషన్ వారికి మేము ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు అంటే మీ అబ్జర్వేషన్లో అధికార దుర్వినియోగం అంటున్నారు కదా, ఏ అంశాలు జరిగాయి, ఏ అంశాలు ఎన్నికల కమిషన్ తీసుకున్నారు? సో ఉదాహరణకు నిన్న కొన్ని పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ లీడర్లను మిగతా పార్టీ లీడర్లపై దాడి చేయటము, టాస్క్ ఫోర్స్ని తీసుకెళ్ళి వెళ్ళటము. ఎలక్షన్లో మీరు ఒకవేళ రేడ్ చేస్తే ఆధారాలు చూపించాలి, నోటీస్ ఇవ్వాలి. ఏమీ లేకుండా కేవలం 4-10 ఆఫీసర్లు వచ్చి ఇంట్లో పడి మరి మా నాయకుల్ని వేధించడం అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. మేము నిన్న మా పార్టీ తరఫున హైదరాబాద్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి దృష్టికి తీసుకెళ్లటం జరిగేది.
ఇంతవరకు యాక్షన్ జరగలేదు కాబట్టి ఈరోజు ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ నోటీస్లో కూడా మీరు అడిగిన దానికి ప్రత్యేకంగా ఈ 4-5 ఎగ్జాంపుల్స్ ఆధారాలతో పాటు వారికి చూపించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వాళ్ళు సరిగా యాక్షన్ తీసుకోవట్లేదనే విషయాన్ని ఏమైనా ఇక్కడ రిపోర్ట్ చేశారు. మేము ఇక్కడికి రిక్వెస్ట్ ఏం చేశామంటే మీరు దయచేసి మీరు మానిటరింగ్ చేయండి. జూబ్లీ హిల్స్లో చాలా ఒత్తిళ్లకు అధికారులు గురైపోతున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక కన్ను జూబ్లీ హిల్స్పై పెట్టాలి. అది ఈ వెబ్ కెమెరాస్ ద్వారా ఈ సెంట్రల్ ఫోర్సెస్ని పోలీస్ని పంపించి, మూడోది మహిళా ఆఫీసర్స్ని ప్రతి బూత్లో పెడితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.